ఓకే. నెక్స్ట్ ఇంకోటి సార్. మీరు పాలిటిక్స్‌ని కూడా క్లీన్‌గా అబ్జర్వ్ చేస్తున్నాడు గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని 2 రోజులుగా పట్టుకుంటానికి పోలీసులు కూడా చిక్కని పరిస్థితి. బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన దొరికారని కొన్ని రోజులన్నారు. బట్ ఇప్పుడు చూస్తే నరసరావుపేట కోర్టుకి సంబంధించి కోర్టులో లొంగిపోతున్నారని చెప్పారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో ఆయన ఒక పిటిషన్ ఏసిన పరిస్థితి ముందస్తు బెయిల్ కోసం. ఎలా చూడొచ్చు? నిజంగా రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి పిటిషన్ రామకృష్ణారెడ్డి ఏయాలంటే సంతకం కావాలిగా వకాల్తా. అంటే ఎక్కడొకడు వచ్చి సంతకం పెట్టాడుగా. అంటే డెఫినెట్‌లీగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఉంటుందిగా. పోలీసులకి నో, నో. ఆయన ఇంటెలిజెన్స్ ఎక్కడున్నాడని రిపోర్ట్ తెలుసని మీరు ఉంటుందిగా. అనుకుంటున్నారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఉంటుందిగా. హ్మ్. మంత్రులకు రిపోర్ట్ ఉంటుందిగా. అందరికీ రిపోర్ట్ ఉంది కదా. ఆయన తెలిసుండి ఆయన ఎక్కడున్నాడో అందరికీ తెలుసు. 10 రోజుల నుంచి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారని నమ్ముతామా? ఎలక్షన్ కమిషన్ కూడా ఈళ్ళనే నమ్ముకుంటుంది. హ్మ్. పోలీసోళ్ళనే నమ్ముకుంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా ఈళ్ళనే చూస్తుంది. ఓకే. చీఫ్ సెక్రటరీ అన్న ఆయన ఓన్లీ జస్ట్ సపోర్టెడ్ హిస్ గవర్నమెంట్. చీఫ్ సెక్రటరీ అండ్ సపోర్టెడ్ హిస్ గవర్నమెంట్. ఆయనకి తెలిసే జరుగుతున్నాయన్నీ. ఓకే. ఇది వాస్తవం. ఇది 13వ తారీఖు నాడు జరిగిన సిచ్యువేషన్‌ని మీకు వెబ్ కెమెరాలో మీకు కనబడలేదా? వెబ్ కెమెరాలో మీరు చూడలేదా? ఇప్పుడు దాకా మీకు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిన్న కాక మొన్న దాకా ఆయన టీవీ ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. నిన్న కాక మొన్న దాకా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న కాక మొన్న దాకా పోలీసులు తీసుకొచ్చి హైదరాబాద్‌లో అడిగారు గొడవలొద్దని చెప్పేసి. మరి అప్పుడు లేని అరెస్టులు ఇప్పుడు ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడంట, పరారైపోయాడంట, కారు వదిలేసాడంట. ఓకే. ఏదేదో డ్రామాలు చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నారు వినాలనుకుంటున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం. జగన్మోహన్ రెడ్డి గారి రాజుల రాజ్యం. రాజ్యం. ఆయనది ఇలాగే ఉంటుంది రాజ్యం అని రేపు 4వ తరగతి తర్వాత గెలిస్తే నా రాజ్యం ఇదే. నేను మాత్రమే పాలిస్తా. ప్రజలు పాలించరు. నేను మాత్రమే పాలిస్తా. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాజ్యం, నేను చెప్పిందే చట్టం ఓకే. అని ఆలోచనతోనే ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నాయి. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఈ అరాచకాలు చూస్తున్నారు. ఈ ప్రజలందరూ అందుకే ఈ అరాచకాలు చూసే ఆయన గుణపాఠం చెప్పబోతున్నారు. జూన్ 4వ తారీఖు నాడు. ఇలాంటివన్నీ ఎన్ని జరిగినా 10 రోజులు మాత్రమే. కానీ ఎలక్షన్ కమిషన్ వెరీ సీరియస్‌గా తీసుకోవాలా. ఇలాంటి వాళ్ళని రేపు ఫర్దర్‌గా ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద, ఎన్నికల మీద, ఓటు హక్కు వినియోగించుకునే ఒక ధైర్యం కావాలి. ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారో ఇలాంటి భయభ్రాంతులు చేసి ఓటేయకుండా పారేసిన వాళ్ళు ఆయన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పీడీ యాక్ట్ పెట్టాలి వాళ్ళ మీద. ఏదే చాలా అంటే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ తీసుకొని అమెండ్మెంట్ చేశాను సార్. వెరీ సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఎందుకంటే ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ఒక ఓటు చాలా విలువైనది. ఆ ఓటునే మీరు నడి రోడ్డు మీద నేలకేసి కొట్టి, ఆ ఓట్లు రోడ్డు మీద పడిపోతే ఇక దానికి మనం ప్రజారాజ్యం మనం ఏమంటాం? ప్రజల రాజ్యం అని చెప్పగలుగుతామా? అవును. ఇదే రాజ్యాంగం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది వీడియో ఏదైతే ఉందో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది విడుదల చేయలేదని. లోకేష్‌కి ఎలా వచ్చింది ఆ వీడియో? ఎలా ట్వీట్ చేశారు అని చెప్పి అడుగుతుంది. ఒక మాట. ఎలక్షన్ అది కమిషన్ అండ్ ఫేకా? లోకేష్ ఇద్దరు అది ఫేక్ అని కుమ్మక్కయ్యారని ఎలక్షన్ చెప్తుంది. కమిషన్ చెప్పమనండి. అది ఫేక్ అని ఎలక్షన్ కమిషన్ చెప్పమనండి. ఆయన తప్పు చేయలేదు. ఇది ఎప్పుడుదో ఇప్పుడు కాదో చెప్పమనండి. ఆమె ఎంక్వైరీ చేసి మాతో మరి ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు? ఎందుకు అరెస్ట్ చేయమంటున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పు చేసిందని చెప్తున్నారా? ఫేక్ అని ఎలక్షన్ కమిషన్ చెప్పలే. ఇది మేము రిలీజ్ చేయలేదు. మేము ఎంక్వైరీలో వస్తప్పుడు అదేమైనా బయటకు వచ్చిందేమో అన్నారు. హ్మ్. ఇస్ రైట్. ఆయన ఇంకా మేము రిలీజ్ చేయలేదు ప్రెస్‌కి. మేము ఎంక్వైరీ చేస్తున్నప్పుడు బయటకు వచ్చిందేమో అన్నారు. తప్పేముంది దాంట్లో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 151, 20, 22 అయ్యే అవకాశం ఏవండి? ఉందంటారా? జూన్ 9వ తారీఖు నాడు హ్మ్. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది విజయవాడ, అమరావతి హ్మ్. ఏదో దాంట్లో అవుతుంది. హ్మ్. 10:46 చేస్తారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా? యెస్. అది నేను పెట్టిన ముహూర్తం. ఆయనకి చెప్పలేదు. అంటే ఇది బావుందా? నాకు నమ్మకం. ఆ రోజు బావుందా? ఆ టైం? నాకు నమ్మకం. ఓకే. నాకు నమ్మకం. ఆ ఓకే. టైంకి అవుతదని నాకు నమ్మకం. జూన్ 4వ తారీఖున 11 గంటలకల్లా హ్మ్. అంత క్లీన్ షీట్ వస్తుంది. ఓకే. పర్ఫెక్ట్‌గా ఆయన చెప్పిన సీట్లు ఆయన నోట్లో కంపల్సరీ రివర్స్‌లో చెప్పాడు. 154 సీట్లు మేమే గెలుస్తాం. 16 సీట్లు ఆయనకొస్తాయి. హ్మ్. 110 సీట్లతో గవర్నమెంట్ ఫార్మ్ చేస్తాం. 45 సీట్లు 500, 1000, 2000 మెజార్టీతో గెలుస్తాం. ఓకే. థాంక్ యూ సో మచ్ నటుకుమార్ గారు. ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం.